అక్కడ రాయదు చూసుకో. I have one suggestion for you. పోయి కార్లో ఏసీ ఆన్ చేసుకొని రిలాక్స్గా స్విగ్గీ ఓపెన్ చేసి ఒక ఫ్రెష్ ఫ్రూట్ వాటర్ మెలన్ ఆర్డర్ చేసుకొని రిలాక్స్గా నువ్వు. మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది, మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ చెప్తున్నావు. ప్లీజ్ నువ్వు వెళ్ళి రిలాక్స్గా. నాకు అలవాటే శవల్పాతి పెట్టు, నేను రోజు చేసేది ఫినిష్ చేసుకుని వస్తా. ఎందుకంటే ఇప్పుడు శవం పాతి పెట్టడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కదా, దానికి కొన్ని ఎలిమెంట్స్ కావాలి. గడ్డపార, గుణపం అవి దొరుకుతాయి. దీన్ని హార్డ్వేర్ స్టోర్ అంటారు. నీ జిందగీలో పోయి ఉండవు నువ్వు. వీడికి నువ్వు ఏడిపోతావు చెప్పాలా నేను? పబ్స్, మాల్స్, బీస్ట్రో, కెఫే, ఏంటది ఆ లౌంజెస్ గీ. నువ్వు నీకు దండం పెడతాని. నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు. ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుంది నాకు నువ్వు మాట్లాడుతుంటే. ఐ హ్యావ్ వన్ స్మాల్ డౌట్. ఇప్పుడు ఇదంతా సెల్ఫ్ డిఫెన్స్లోనే అయింది కదా, ఇట్లా కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అయితే కాదు కదా? మళ్ళీ పోదాం కదా పోలీస్ స్టేషన్ పోయి నిజం చెప్పేద్దాం కదా. పోలీస్ అని అనొద్దు టిల్లు ప్లీజ్. ఎందుకు అట్లా పోలీస్ అంటే భయపడుతున్నావు నువ్వు? పాత కేసులు ఏమైనా ఉన్నాయా నీ మీద? ఉంటే చెప్పు, నేనేమో అనుకోను. ఎందుకంటే నేను ఒక నైట్లో ఒక సర్ప్రైజే హ్యాండిల్ చేయగలుగుతా రాధిక. ఇట్లా మల్టిపుల్ అంటే నాతో కాదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోయినాక అక్కడ సడన్ గా ఇట్లా నువ్వు ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ నంబర్ 1 క్రిమినల్ అని తెలిసిందంటే గుండా ఇస్తాను నేను. అసలు డెలికేట్ మైండ్ నాది. అవును టిల్లు, 40 మర్డర్స్ చేశాను. 5 years నుంచి నన్ను వెతుక్కున్నారు. అట్లా నాకు ప్లీజ్, నాకు భయం అవుతుంది. మరి ఇంకేం టిల్లు, అప్పటి నుంచి చెప్తున్నా పోలీస్ అంటే వద్దు అని. 1 minute ఒక 1 step బ్యాక్ వద్దాం మనము. ఇప్పుడు ఇందాక నువ్వు మనిద్దరం ఇరుక్కుంటామన్నావు కదా, అంటే నేనెందుకు ఇరుక్కుంటాను? నాకేం సంబంధం? నాకు వాడు ఉన్నట్టు కూడా తెలియదు నాకు వాడు. టిల్లు, మనిద్దరు ఫోటోస్ ఇంకా ఎక్కడ సేవ్ చేసుకున్నాడో తెలీదు మనకి. అండ్ ఈ బిల్డింగ్ లో సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. నా ఎంగేజ్మెంట్ కి వస్తావా? దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది రాధిక. మా చిన్న తాత ఏం చెప్పిండు తెలుసా? తాగినాక కక్కండి తప్పు లేదన్నాడు, కానీ కక్కినాక మళ్ళా తాగితే సిగ్గు లేదన్నాడు. కంచం ఏంటి ఎంత ఉంది? ఫుడ్ ఇదేంటి ఇంత పెట్టారు? తింటే తరిగిపోద్దిలే, తిను. ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? ఈయన కూడా తినలేడు. ఏంటి సార్ ఇది? సగం తీసేయమని చెప్పండి సార్. జిలేబీ, నేనెవడికైనా ఇష్టంగా ఫుడ్ పెడతా. నేనెంత పెడితే అంత తినాలి, ఏది పెడితే అది తినాలి, ఎలా పడితే అలా తినాలి. లేకపోతే కంట్రోల్ తప్పిపోతా, చంపేస్తా. ఓహో, ఇదేదో మర్డర్ స్కెచ్ లా ఉంది. అందరూ కొట్టి చంపుతారు, వీడు పెట్టి చంపేసేలా ఉన్నాడేంటి? తిను. తింటా. Actually, he suffered from swollen venous in the lower rectum. It's grade 3. Actually, I want to slap you if you talk in English anymore. Sorry, sir. It's piles. Gadi, ముచ్చట ఇంకా నేను లక్కీ బేకరీ గాడికి పోయి ఉస్మానియా బిస్కెట్, కూల్ కేక్, దిల్ కుష్, దిల్ పసంద్. నైట్ అయితే మళ్ళీ నువ్వు పెడతావు ఆయనకి పకోడీలు, చకోడీలు, జియా సేవ్. ఇంత పల్లి నూనెతో చేసిన పంచాయతీ కాకపోతే ఇదంతా. అసలు నీ పేగుల మధ్యలో మైదా పిండి ఉన్నదా, మైదా పిండి మధ్యలో నీ పేగులున్నాయి అర్థమవుతుంది డాడీ నాకు. మైదా పిండి ఏడుంటే ఆడుంటావు నువ్వు. సార్, ఒక ఆడపిల్ల తండ్రిగా అడుగుతున్నాను, మీ అబ్బాయిని ఇలాగైనా పెంచేది? సార్, నేను ఒక మగపిల్లవాడి తండ్రిగా చెప్తున్నాను, మేమే పెంచలేదు, వాడే పెరిగాడు. వాట్ ఈస్ దిస్ స్ట్రేంజ్ ఫ్యామిలీ? నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. వద్దండి, మా వాడు అట్టోడు కాదు. ఆగాగు, వాడు అట్లాంటోడే. సార్, మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోండి. మా వాడికి కోర్టులు కేసులు ఏం కొత్త కాదు. నువ్వు ఎవరి టీం డాడీ? నా టీమా వాళ్ళ టీమా నువ్వు? హే టీమన్, గతం మర్చిపోవడానికి ఇదే కరెక్ట్. సడన్ గా ఆన్ ద స్పాట్ అంటే ఎడగూరుతుందా? ముందే ప్లాన్ చేసుకోవాలి. ఇలా ఉన్నారేంటమ్మా వీళ్ళందరూ? ఇలాంటి వాడి కోసం నువ్వు ఏడుస్తున్నావు? టిల్లు, తప్పరా? చేసినంత చేసి చేతులు కడుక్కుంటానంట. అరే నేను చేతులు కడుక్కోవడం ఏంది మామీ? నేను ఇంకా తిననా లేదా, నాకు క్లారిటీ లేదంటుంటే. అరే టిల్లు, మన వంశంలో ఎవరు ఎప్పుడు ఎన్నడు ఇట్లా చేయలేదురా. నువ్వేమన్నా పెన్షన్ కోసం ఫేక్ సర్టిఫికేట్ చేయించుకున్నావు, మళ్ళా వంశం గురించి మాట్లాడతావు. దుప్పట్ల గ్యాప్ దొరికితే చాలు దూరుతావు. దుప్పట్ల దూరింది నువ్వు, నేను కాదు. అందుకే ఇట్లా దుప్పట. వాట్ ఈస్ దిస్ లాంగ్వేజ్? ఐ విల్ కాల్ షీ టీమ్స్. అంకుల్ అరే టిల్లు, అమ్మాయి బాగుంది, చూడటానికి లక్షణంగా ఉంది,
నీకు ఇష్టం ఉంటే పెళ్లి చేసుకోరా. నాలా సాహసాలు చేయడానికి ముఖ్యమైన విషయాలు 3 చెప్తాను వేణు. నెంబర్ 1 మాట. ఆ చిలక కిలకిల నవ్వేలా ఒక పలుకు చిలుకు. నా గుండెలో ఉన్న కండల్ని పీకి గోకి గోకి గిలికింతలు పెట్టది జాకి. డాగిలా ఉంటాను నీ కాళ్ళు నాకి నాకి. చంటి పిల్లల్లా ఉంటాను నీ చిటికిని వెళ్ళి చీకి చీకి. అపరా కాకి మంచి నీళ్ళ 1,00,000 మాటలు చెప్పే కంటే పెట్రోల్ 2 ముక్కలు చెప్తే చాలు లవ్ అంటుకుంటది. తక్కువ పట్టుకున్నాను కేక్కు. వచ్చా ఏంటంట? ఒరే సచ్చినోడా, నీ చేతులు ఇరిగిపోను. నీకు మాయరోగం వచ్చే మధ్యలో నేను పుట్టకపోను. కూలిపోను, నీ కప్పుల నిప్పులు ఆరిపోను, నీ కుప్పుల సౌర జారిపోను. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఏంటో చెప్పి ఇప్పుడు. ఒరే సన్నాసి వెదవల్లారా, పిల్లల మీద అట్రా మీ ప్రతాపాలు. పిల్లలకేంటి మీ మొగులకైనా ఇప్పిదంటానే. మా మొగులే కూడా ఇప్తావా? ఏ డౌటా? నువ్వే కనుక మగాడివైతే నీకే కనుక దమ్ముంటే నా మొగుడే పట్లిప్పరా. వదిలివే, ఆడు మగాడు అనిపించుకోవడానికి నేను పట్టిప్పుడు ఏంటి? ఆడు అన్నంత పని చేస్తాడే, నన్ను వదిలివే. చూసారా మన పవర్? ఇక దొబ్బేయండి. పద్మనాభసింహ, పర్యటకు రావాల్సిన వాడివి ఇలా బిడ్డ పక్కల వస్తావేంటి? టైం ఏంటి? ఎవడైనా సరే నీకు కావాలంటే వాచ్ చూసుకో, నన్ను అడుగుతావేంటి? పద్మనాభసింహ, జై సింహ. ఈ లాంగ్వేజ్ ఏంటి? ఈ బాడీ లాంగ్వేజ్ ఏంటి? ఇదే ఇంకో ఏళ్ల తరబడి ఫుడ్ గెచ్చా, మందు గెచ్చా, కత్తి నిండా కుదుకు లేక నిద్ర గెచ్చా. ఇప్పుడు కళ్ళు మండే. ఎవడైనా అడ్డొస్తే మాడి మసి అయిపోతారు. జై సింహ. నువ్వు దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గూండాయిజానికి వచ్చినా, గ్రూపులుగా వచ్చినా, ఒక్కడివే వచ్చినా, ఫ్యామిలీ మొత్తాన్ని వేసుకొచ్చినా, ఈ పద్మనాభంతో పెట్టుకుంటే పచ్చడైపోతావు. అంటే మేము డైరెక్ట్ గా ఫ్లైట్ ఎక్కి వచ్చి నాగలింగ్ గారు మీరు వచ్చింది ఎవరితోటి? నా రాఖీ తోటి. థ్యాంక్ యూ సార్. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి రాఖీ. నువ్వు ఉండబట్టి రిస్క్ ఇంత ఈజీగా చేయగలవు. రిస్క్ కాకపోతే ఫ్లైఓవర్స్ కింద ఉండాల్సి డైరెక్ట్ గా ఫ్లైట్ ఎక్కించాలంటే రిస్క్ కదా సార్. మీరు సీరియస్ అవునంటే ఓ డౌట్ అడుగుతాను. మళ్ళీ డౌట్ ఏంటి? డౌట్ రాఖీ కూర్చో కూర్చో. ఏంటమ్మా నీ డౌట్ ఏంటి? దుబాయ్లో మేము ఏం చేయాలి సార్? ఇసుక అమ్ముకోవాలి. ఇసుక అమ్ముకోవాలి. అసలు నువ్వు కడుపు అన్నం తినవా, అనుమానం తింటావా? రాఖీ ఎవరికైనా అనుమానం సహజమే. ఇదిగో దుబాయ్ వెళ్ళగానే మీ అందరికి తలో 3 బాయిలు ఇస్తారు. పెట్రోల్ బావులయ్యా, తోడు కూడా అమ్ముకోవడమే. అమౌంట్ మ్యాటర్ అది. ఎంతండి? ఎంత తెలియనట్టు మనిషికి 75,000 డిసైడ్ చేశా కదా. ఆయన హలో, ఫోన్ తీసుకెళ్లి మీ సీటుకి. ఇంతకీ మీరెవరు సార్? నేను ఆయనకి తెలుసు. అర్జెంట్ అని చెప్పు. పేరు చెప్పకుండా ఫోన్ ఇస్తే మా సేట్ కోపడతారు. బాయ్ నుంచి ఫోన్ అని చెప్పు. ఎవరికి బాయి? మా సేటుకు బాయా? చెట్టు పెళ్ళానికి బాయా? నేను ఖల్లీదిని మాట్లాడుతున్నాను. నా గురించి తెలీదా నీకు? ఇంతకే నువ్వేం చేస్తా? టీవీలో చూడలా? టీవీలోనా? ఏ సీరియల్లో వస్తా? మారుతుంగా సార్. కేకరేకొచ్చా? నేను రహితుందే పోను. సరే, మీ సేట్ ఇంట్లో ఉన్నాడా? ఇంట్లో లేడు, బయటకు వెళ్ళాడు. కార్ బయట ఉంది. నా మనిషి బయటే ఉన్నాడు. నోరు మూసుకొని సేటికి ఫోన్ ఇవ్వు. మా సేటికి 10 కార్లున్నాయి. ఏ కార్లో ఉంటాడో, ఎక్కడికి పోతాడో నీకేం తెలుసు? సరే, నంబర్ చెప్తాను, రాసుకొని సేట్ వచ్చాక ఇవ్వు. చెప్పు. 00 తెలుగులో చెప్పా. 00. నెంబర్ ముందు సున్నాలు ఎందుకుంటాయి? మీ సేటుకి చెప్పు, 10 కోట్లు ఇవ్వకపోతే చస్తాడు. 10 కోట్లా? నీకా? నాకు జీవితమే సరిగ్గా ఇవ్వడు. నీకెందుకు ఇస్తాడు 10 కోట్లు? నేనిప్పుడు 2 విషయాల్లో హర్ట్ అయ్యాను. నంబర్ 1, ఇండియాలో నా పేరు అందరికీ తెలుసు అనుకున్నాను, కానీ దానికి తెలియదు. నంబర్ 2, అందరికీ నేనంటే భయం అనుకున్నాను, కానీ ఆ సేట్ సెల్లాపి కూర్చున్నాడంటే వాడికి భయం లేదు. నిన్నో విషయం అడగాలనుందిరా. ఏమిటి? నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావురా? ప్రేమ? నేనా? మనం కూడా ప్రేమించొచ్చా గురువు గారు? ఏ, మనం ఎందుకు ప్రేమించకూడదు? అంటే చరిత్ర చూసుకుంటే సలీము, అనార్కలి, రోమియో జూలియట్, లైలా మజ్ను ఎంతసేపు వాళ్లే ఉన్నారు గాని మన వాళ్ళు ప్రేమించినట్టు ఎక్కడా దాఖలాలు లేవే. చరిత్రదే ఉందిరా, చింపేస్తే చిరిగిపోతుంది. కానీ ప్రేమలా కాదురా. ప్రేమ 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 అంటున్నారు, కొంపదీసి మీరేమైనా ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడి ముఖానికి సిగ్గు కూడా. ఎవరి హ్యాండ్సమ్, చూస్తుంటే వీడికి నేనే పడిపోయేలా ఉన్నాను. తనివి తీరా చూడండి. నేను రెమ్మీ లెబ్బో లెడాబ్లెబ్లో. నీ పేరు పలకడానికి ట్యూషన్ పెట్టుకోవాలేమో. వద్దురా బాబు, నన్ను గ్యాంబిట్ అని పిలవచ్చు. అరే రే, నీకు మంచి పేరు పెట్టుకోవాలనే ఉంది, కానీ పలకలేవు కాబట్టి పనికి మన పేరు పెట్టుకున్నావు కదా. నా పేరు ద గ్యాంబిట్. ఒక్క మాట అర్థం కల. అసలు నీ పనేంటి? ఫ్యాకట ఫాఫారా? ఫేక ముక్కలకి ఫవరిస్తా, అవి రచ్చ రంబోలా చేస్తాయి.
అదేం పవర్ రా బాబు, ఎవరికైనా చెప్పి చూడు, చెప్పి చెప్పగానే చెప్పుచ్చు కొడతారు. నాకు నాన్న ఎవరో తెలియదు, కానీ వాడు చేసిన పిచ్చికారితోనే నేను పుట్టాను. దేవుడా, నాకెందుకు చెవులిచ్చావయ్యా? వాడు మా మమ్మీ కలిసి వేరే లెవెల్లో యుద్ధం చేసి నన్ను పుట్టించుంటారు. అందుకే నేను ఏ యుద్ధానికైనా సిద్ధం. జానీ ఆశీస్సులు నీకెప్పుడు ఉంటాయి.